వెళ్తున్న పరిస్థితులే కనబడుతున్నాయి. ఎస్ ముప్పాల సుబ్బారావు గారు, నేను మీకు ముందు అడిగినటువంటి క్వశ్చన్లో నాకు హాఫ్ ఆన్సర్ వచ్చింది, హాఫ్ ఆన్సర్ రాలేదు. అంటే జ్యుడిషియల్ యాక్టివిజం మీద మీరు మీ అయినా అంటే దాని మీద కామెంట్స్ అనేటటువంటిది రాలేదు. ఇంత ఎవిడెన్స్ని కలెక్ట్ చేశాక కూడా ఒక కోర్టు కేసును ఎలా తోసిపుచ్చుతుంది? వెస్టర్న్ కంట్రీస్లలో అక్విటల్ అనేటటువంటిది 1%, కన్వెక్షన్ అనేది 99%. ఆ సీన్ ఇండియాలో రివర్స్ ఉంది. దాన్ని రెటిఫై చేసుకోవాలంటే మీరు ప్రాక్టీసింగ్ లాయర్గా మీరేం చేయాలి, ప్రాసిక్యూషన్ ఏం చేయాలి, కోర్టులు ఏం చేయాలి, జ్యుడిషియరీ వ్యవస్థ ఏం చేయాలి? ఇక్కడ ఒకటండి, న్యాయ వ్యవస్థ కూడా ఒక వ్యక్తిని రిమాండ్ ఇచ్చేటప్పుడు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని క్రియాశీలకంగా ఆలోచించాలి. కొంత న్యాయ వ్యవస్థలో ఆ క్రియాశీలత లోపించిన మాట వాస్తవం, అందులో సందేహం లేదు. కానీ ఎందుకంటే కొన్ని కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతాయి, కొన్ని కేసులు ఛార్జ్షీట్ వేసిన తర్వాత కూడా 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు కలిగినా అడుగు ముందుకు వేయదు. సుప్రీంకోర్టు త్వరితగతిన రోజువారీగా విచారణ జరపమని చెప్పేసిన ఆదేశాలు ఇచ్చినా అడుగుకు ముందు వేయదు. దానికి కావలసిన చర్యలు సిబిఐ లాంటి సంస్థలు, విచారణ సంస్థలు తీసుకోవు. అలాగనే కొంతమందిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అడ్డుకుంటే కేంద్ర బలగాల్ని సహకారం అడగకుండా వాళ్ళకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని బేస్ చేసుకొని వెనక్కి వెళ్ళిన సంఘటనలు చూసాము. విచారణ సంస్థల్లో ప్రాపర్గా కేసులు విచారణ జరగకపోవటం వల్ల కుప్పలు తెప్పలుగా ఉన్నా కానీ ఎక్కువ శాతం నేర నిరూపణ జరగనటువంటి కేసులు ఉన్న సంఘటనలు మనం చూసాము. న్యాయస్థానాలు కూడా సిబిఐని హెచ్చరిక చేసిన సంఘటనలు చూసాము. మీరు ప్రాపర్గా విచారణ జరపరు, సంవత్సరాల తరబడి కేసులు మీ దగ్గర పెట్టుకుంటారు, కేసుల యొక్క విచారణలో స్పష్టత లేకపోవడంతో, ఆధారాలు లేకపోవడంతో అత్యధిక కేసులు కొట్టివేయబడుతున్నాయని చెప్పిన సంఘటనలు మనం చూసాం. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా విచారణ సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలి, పేరుకు కాదు. నిజ రూపంలో వాస్తవికతలో విచారణ సంస్థలకి స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చెప్పు చేతల్లో విచారణ సంస్థల్లో కొనసాగే సంస్కృతి కొనసాగినంత కాలం హక్కులు ఉల్లంఘించబడతాయి, రాజ్యహింసలు జరుగుతాయి, రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడతాయి, రాజకీయ ప్రతీకార వాంఛలు తీర్చుకోవడానికి ఒక ఆయుధాలుగా సంస్థలు ఉపయోగపడతామనేది నిర్వివాదమైన అంశంగా మనం పరిగణించాలి. కాబట్టి కొన్ని సందర్భాలలో ఇటువంటి దిగువ స్థాయి న్యాయమూర్తి మరి ఇటువంటి డేర్ స్టెప్ తీసుకున్నాడు అంటే నిజంగా అభినందించవలసిన అవసరమే. ఎందుకంటే సిబిఐ చేసిన దాంట్లో విచారణ సంస్థల్లో ఈ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలని వెత్తి చూపేసి ఓన్లీ అప్రూవర్ల ప్రాతిపదిక మీదగానే కేసులు కట్టారు, కేసులో ముద్దాయిలు అప్రూవర్గా మారిపోయినటువంటి ఇచ్చినటువంటి సాక్ష్యాల ప్రాతిపదికగానే కట్టారని చెప్పేసి వ్యాఖ్యానించడం కానీ, లేకుంటే విచారణ సంస్థలో ముందుగా సృష్టించుకున్న దాని ప్రకారం సాక్ష్యాలను సృష్టించారని, స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని చెప్పేసి అంత నిర్ద్వందంగా నిర్మోహమాటంగా దిగువ స్థాయి కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి వ్యాఖ్యానించాడంటే ఏ ఆధారాలు లేకుండా వ్యాఖ్యానించారని చెప్పేసి మనం నమ్మడానికి లేదు. నిజంగా కనుక అలాంటిది జరిగితే అటువంటి న్యాయమూర్తులు ఈ దేశానికి అవసరము, ఈ వ్యవస్థకు అవసరము. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడము, ప్రతీకార వాంఛలు తీర్చుకునే వారికి అరికట్టడానికి, నిరోధించడానికి ఇటువంటి ధైర్యం కలిగినటువంటి న్యాయమూర్తులు అవసరం అనేది చాలా స్పష్టంగా మనం గమనించాలి. సరే, ఆధారాలు ఉంటే డెఫినెట్గా న్యాయమూర్తులు ఈ న్యాయమూర్తి శిక్షేస్తాడు. కానీ ప్రాథమిక సాక్ష్యాధారాల దగ్గర అది చూడకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉంది. అదే నిజమైతే, అలాగే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇమీడియట్గా వేయాలి కదా. 2 సంవత్సరాల వరకు ఎందుకు ఆగారు? ఆయన పేరు రిమాండ్ రిపోర్ట్లో కూడా పెట్టారు కదా, ఛార్జ్షీట్లో కూడా అనేక సార్లు ప్రస్తావించారు కదా. ఎందుకు ఇట్లా ఇక్కడ ప్రభుత్వం?
ప్రాథమిక సాక్ష్యాధారాల కోసం వేచి చూస్తా ఉన్నారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే అది సరికాదు, రాజకీయ ప్రతీకార వాంఛ వద్దు అని చెప్పేసి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి సుబ్బారావు గారు అటువంటి దుందుడుకు చర్యలు చేయలేకపోయారు. సుబ్బారావు కానీ గారు అలాగనే గత ప్రభుత్వం చూడండి, ప్రైమ్